సీఎం అన్న బెదిరిస్తున్నాడు, భూములు గుంజుకొని చంపుతామని వార్నింగ్ ఇచ్చిండు. కొడంగల్ గిరిజనుల భూములు లాక్కున్నారు. ఈ నెల 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ ఉంది. విచారణకు రావద్దని బాధితులకు వార్నింగ్. ఘటనా స్థలంలోని ఆధారాలనే సాక్ష్యంగా పరిగణించాలని బక్కా జడ్సన్. రంగారెడ్డి జిల్లా కొండాకల్ తండాలోని భూములను బలవంతంగా సీఎం రేవంత్ రెడ్డి గుంజుకొని కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. బక్కా జడ్సన్ ఆరోపించారు. అక్కడి గిరిజనులపై బౌన్సర్లు పోలీసులతో దాడి చేయించారని, అక్రమ కేసులు బనాయించారని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలపై 23/1/2025న వీడియోలతో సహా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే తన ఫిర్యాదుపై ఈ నెల 16న ఎన్హెచ్ఆర్సీలో వాదనలు జరిగాయని, ఈ నెల 28 ఉదయం 10 గంటలకు బహిరంగ విచారణ జరపాలని ఆదేశించినట్లు చెప్పారు. ఫిర్యాదుదారుడితో పాటు బాధితులను విచారించాలని సూచించినట్లు చెప్పారు. తిరుపతి రెడ్డి దౌర్జన్యం అంతా ఇంత కాదు. తమ్ముడు అధికారంలో ఉన్నాడు. వీళ్ళు ఏమనుకుంటే అది చేసుకోగలరు. కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్నా, వేలాను కోట్ల రూపాయలు దోసుకోవాలన్నా, భూములు కబ్జాలు చేయాలన్నా రేవంత్ రెడ్డి హయాంలా విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. తిరుపతి రెడ్డి మిగతా వాళ్ళ అన్నదమ్ముళ్ళు అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భూములు సంపాదించుకోవడంలా, కబ్జాలు చేసడంలా, పేద ప్రజలను కొట్టుట్లా, అక్కడ ఉన్న మీడియా వాళ్ళను మేనేజ్ చేసుట్లా అన్నీ చేసి తిరుపతి రెడ్డి ఈ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఏమని? నా భూములు లాక్కున్నాడు, మమ్మల్ని బలవంతంగా కొట్టారు అనుకుని చెప్పారు. దీన్ని ఏ మీడియా కవర్ చేయాల. అయితే 16వ తారీఖు రోజున ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే రాబోతుంది విచారణకు. ఈ విచారణకు రావద్దని ఎవరైతే ఫిర్యాదు చేసిన బాధితున్నారో, బాధితులు సహా ఎవరి భూములైతే గుంజుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళని బీభత్సంగా ఈ తిరుపతి రెడ్డి అనే ఓ మనిషి కొట్టించిండు. అంటే ఇప్పుడు రాజ్యం వాళ్ళది, ఏం చేసినా నడుస్తుంది వాళ్ళది అన్నట్టుగా తిరుపతి రెడ్డి వ్యవహారం అవపడతా ఉంది. కానీ ఆ రోజు వస్తుంది ఎలక్షన్ టైంలో. తిరుపతి రెడ్డి ఒక పావుకిలో ఉంటాడు కావచ్చు, మామూలు కొట్టరు, బట్టలు ఉడదీసి బాధ్యతగా కొడతారు. కొండారెడ్డిపల్లిలో కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏడున్నాను ఆడ ఉంచుతారు. నేను తీసుకెళ్ళి పుంగి బజాయించి తీసుకెళ్ళి తీహార్ జైల్లో పెడతారు. నువ్వు పోయి మా లంబాడి బిడ్డల్ని, మా గిరిజన బిడ్డల్ని ఇష్టానుసారంగా ముట్టి, ఎదురు తిరిగినందుకు కొట్టి, మా భూములను అడిగినందుకు వాళ్ళని సావబాదురు వాది ఈరోజు వాళ్ళ భూములు లాక్కుంటున్నావు కదా. నేను చెప్తున్నా, రాసుకో, తిరుపతి రెడ్డి అని రాసుకో, వాళ్ళ అనుచరులను రాసుకో, ఏమైనా చేసుకోండి. ఒకానొక రోజున ఈ తిరుపతి రెడ్డికి మాత్రము బడత పూజ బరాబర్ ఉంటుంది. బడత పూజ మామూలుగా ఉండదు, గిరిజన బిడ్డల చేత్తోటే ఉంటుంది. నీ కొండారెడ్డిపల్లి, కొడంగల్ల, లగచర్ల, పులికుంట చెర్ల తండాల మీ అన్నదమ్ములకు మామూలుగా ఉండదు. ఎవరైతే అక్రమంగా భూ కబ్జాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే అక్రమాలుగా పేద ప్రజలను హింసిస్తూ ఉన్నారో, కొడుతూ ఉన్నారో, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఏ ఒక్కరిని విడిచే ప్రసక్తే లేదు. మీరు ఏమైనా చేసుకునే అధికారం ఈరోజు మీద ఉంది. మీరు చెలాయించుకుంటారా, భూములు సంపాదించుకుంటారా, పేదోళ్ళని సావగొడతారా చేయండి. కానీ ఆ రోజు కోసం మాత్రం బల్యాలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు కొడంగల్ ప్రజలు. నీకు భర్తం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నేను ఎవ్వడు విడిచిపెట్టాడు, వద్దన్నా విడిచిపెట్టాడు. నువ్వు ఎలక లెక్క పరిగెత్తినా విడిచిపెట్టాడు, పంది పిల్ల లెక్క ఉరికిపెట్టినా ఉరికినా నేను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు.